ఏ విశ్వాస అయితే ఎక్కువ నిందలు అనుభవిస్తాడో, ఎక్కువ అవమానం అనుభవిస్తాడో, ఎక్కువ కన్నీటిని అనుభవిస్తాడో, ఎక్కువ వేదన అనుభవిస్తాడో, ఎక్కువ శ్రమలు అనుభవిస్తాడో, వాడే భవిష్యత్ కాలంలో దేవుని యొక్క మహిమను ఎక్కువగా పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈరోజు నీకు శ్రమలు వస్తున్నాయి, న్యాయం నీ పక్షాన ఉన్నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఎవరికి ఇవ్వలేని ఓ ప్రత్యేకమైన ఈవి నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అయితే విచిత్రం ఏంటంటే నీవు అనుకున్న సమయంలో దేవుడు పనిచేయడు. తాను ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వచ్చిందా నీ ప్రమేయం లేకుండానే. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, కోడి గుడ్లు పెట్టింది. ఆ గుడ్డులో నుంచి పిల్లలు బయటకు రావడానికి ఎంతకాల వ్యవధి ఉంది? 21 రోజు నువ్వు ఆగలేక తమ్ముడా, 21 రోజు ఆగలేక 14వ రోజే కోడి పెట్టని లేపి గుడ్డును బయటికి తీసి